హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి కోయదొర. కోయదొర వచ్చేసి మొగిలి అనే వ్యక్తి కోయదొరగా ఉంటాడు. ఇతను మూలికల గురించి, అనేకమైన ఏర్ల గురించి నేర్చుకుంటాడు. అనేకమైన మంత్రశాస్త్రంలో ఉన్నట్టు మూలిక శాస్త్రం మీద బాగా గ్రిప్ సాధిస్తాడు. ఏ ఏరుక ఏ విద్య ఉంటుంది, ఏ ప్రభావం కలిగిస్తుంది, ఎంత దెబ్బ తీస్తుంది, ఎంత లాభం కలుగుతుంది, ఏ ఏ ఏరుతోటి ఏం లేపచ్చు, ఎలా బతకచ్చు అనే దాని గురించి చదువుకుంటాడు మొగిలి. మొగిలి కోయగూడెంలో బతుకుతూ ఉంటాడు. కొండదేవరకు పూజ చేస్తూ ఉంటాడు. కొండదేవర ఆజ్ఞ ప్రకారమే అతనికి ఎన్నో శక్తులు దక్కుతాయి. మొగిలికి అద్భుతమైన శక్తుల్ని సాధించాలనే కళ ఉంటుంది. అద్భుతమైన శక్తుల కోసం కొన్ని మూలికలు సేకరించడానికి అనేకమైన అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అన్నిటిని సాధిస్తాడు. అనేకమైన ప్లేస్లో ఉన్న దట్టమైన అరణ్యంలో ఉన్నట్టు మూలిక శక్తిని, మేర్లని పసిగట్టి వాటిని అన్వేషించి దానిని తెలుసుకుంటాడు. మొగిలికి అనేకమైన ఏర్ల విద్య తెలుస్తాయి. ఏ జబ్బుకి ఏ వ్యాధి ఉంటుంది, ఏ జబ్బుని ఎలా తగ్గించాలి, ఎంతవరకు తగ్గించాలి, ఎంతవరకు ఆ రోగానికి ఈడు చేస్తాయి, హానికరం చేసే మూలికలు ఎలా ఉంటాయి, హాని చేసే వ్యక్తులకు ఎలా చేయాలి, చేతబడులకు సంబంధించిన వివరాలు కూడా మొగిలి దగ్గర ఉంటాయి. ఎంతోమందికి చేతబడిని వివరాల గురించి సేకరించి చేతబడిని తిరగొట్టడంలో మొగిలి ప్రతిభ సాధిస్తాడు. ఇతను కొండదేవరని పూజించడం వల్ల ఇతనికి ఈ శక్తులు వస్తాయి. కొండదేవర అనేకమైన శక్తులకు ఆదరణ చూపిస్తుంది. ఆదిశక్తిలో ఆ అమ్మవారు అనుగ్రహంతో ఈ మొగిలి పుట్టాడని, ఈ మొగిలికి ఎప్పటి నుంచో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని అనేక ప్రాంతాలు తిరుగుతాడు. అతనికి తెలిసిన కొంతవరకు జ్యోతిష్యాన్ని తాళపత్ర గ్రంథాలను ఆధారం చేసుకొని ఊర్లు తిరుక్కుంటూ జాతకాలు చెప్తూ ఉంటాడు మొగిలి. మొగిలి ఒక కోయదొరే కాదు, అనేకమైనటి మంత్రగత్తులను తయారు చేయడంలో ఎక్స్పర్ట్. ఇతనికి ఎంతోమంది శిష్యులు కూడా ఉంటారు. ఇతనికి నాటు వైద్యం, ఎయిడ్స్ని తగ్గించే మందు గురించి, ఇంకా అనేకమైనటి మూలిక శక్తుల గురించి చదువుకున్నాడు మొగిలి. మొగిలికి ఇంకా ఎన్నో రకాలమైనటి రోగ రుగ్మతుల్ని తగ్గించే, వ్యాధుల్ని వికటిస్తున్న రోగాన్ని కూడా తగ్గించడానికి, అంటే ముదురుతున్న జబ్బుని కూడా తగ్గించడానికి కూడా మందులు తయారు చేస్తాడు. ఏ కాలంలో ఏ పౌర్ణమిలో ఏం సాధించాలి, ఏ మూలికని ఏ అమావాస్య రోజు తేవాలి, పున్నమి సమయంలో ఏం చేయాలి, ఈ తిథులు నక్షత్రాల సమయాన్ని చూసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ విధంగా కొండదేవర ఆజ్ఞతోటి కొండదేవరకు ఘోరమైన పూజలు చేస్తాడు. కపాలిక పూజ కూడా మొదలు పెడతాడు మొగిలి. మొగిలి అనుకున్నట్టే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మవారు ప్రత్యక్షమై మొగిలికి సర్వమైనటి మంత్రశాస్త్రాన్ని అవపోసన పట్టే విద్యని ఇస్తుంది అమ్మవారు. దాంతో మొగిలి కొంతకాలంలోనే గొప్ప మాంత్రికుడిగా, ఇటు కూడంలో పెద్ద దొరగా ఎదుగుతాడు. తనకైనట్టు ఎదురులేని వీరుడిగా మారుతాడు. అతనికున్న కొంతపాటి మూలిక శక్తులతోటి బిజినెస్ చేయాలనుకుంటాడు. ఆ బిజినెస్ని ఫారెన్ వాళ్ళు క్యాచ్ చేయడం చూస్తాడు. ఫారెన్ వాళ్ళు నీకున్న శాస్త్రాన్ని అమ్మి మాతో పనిచేయమని అడుగుతారు. అమెరికన్స్, ఇటు ఆస్ట్రేలియన్స్ అడుగుతారు. అతను ఎంతవరకు ఒప్పుకోడు. అందుకే మొగిలిని చంపేయాలని ప్లాన్లు ఇస్తారు ఈ ఫారెనర్స్. అది ఎలా జరిగింది, అది ఎలా అవుతుంది అనే దాని గురించి ఈ నవల చెప్తూ ఉంటుంది. స్టోరీలో మొగిలిని చంపడానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. అతని ప్రాంతంలోనే రీసెర్చ్ పేరుతోటి అతని దగ్గరికి వచ్చి అతని దగ్గర ఎన్నో విషయాలు సేకరిద్దాం అనుకుంటారు. అలాగనే కోయదూరగా అతనే ఉంటాడు గూడెంలో పెద్ద ఎవరంటే మొగిలి అని చెప్తూ ఉంటారు. మొగిలి ఇంటికి వెళ్తే ఏదైనా తెలుస్తుందని ఆ ఫారెనర్స్ మొగిలిని అప్రోచ్ అవుతారు. మొగిలిని మేము ఫారెనర్స్ అని తెలియకుండా అతనికి రీసెర్చ్ పేరు విని వచ్చామని, తనకు కొన్ని బొటానికల్ రీసెర్చ్ అని చెప్తూ ఉంటారు. కొన్ని హార్టికల్చర్స్ వివరాలు సేకరించడానికి, మొక్కల యొక్క పేర్లను తెలుసుకోవడానికి మొగిలి దగ్గరికి వచ్చామని అంటారు. ఆ మొగిలి నమ్మడు. అతనికి అప్పుడే ఒక వేరు మాట్లాడి చెప్తుంది, వీళ్ళు వచ్చింది నీ చావు కోసమే అని చెప్తుంటుంది ఏరు. అతని దగ్గర ఉన్న తల మీద ఒక ఏరు ఉంటుంది. ఏరు అంటే రూట్స్ అంటే తెలుసుగా, చెట్ల రూట్లు. ఆ రూట్ అనేది తల మీద ఉండడంతో ఆ శక్తి చెప్పడం జరుగుతుంది. మొగిలి గ్రహించి తనకు శక్తి సహాయం చేయాలని అనుకొని అక్కడికి వచ్చినట్టు ఫారెనర్స్ని ఎలాగైనా పిచ్చి వాళ్ళని చేసే మందు రాసి వాళ్ళకి పంపిస్తాడు. దాంతో వారు తిరిగి వాళ్ళ దేశం వెల్లుడితోటే పిచ్చి వాళ్ళు అయ్యారని అతన్ని పంపించిన వ్యక్తి వస్తాడు.
అతను పంపించిన వ్యక్తి నేను పంపించిన వ్యక్తులు ఇలా అయిపోయారని షాక్ తింటాడు. ఫారెన్‌లో ఉన్నటి జయరాజ్. జయరాజ్ అనే వ్యక్తే ఈ మొగిలిని చంపాలనికి ఈ ఫారినర్స్‌ని రీసెర్చ్ పేరుతోటి ఇటు రంపించానని పంపిస్తాడు. దాంతోటి మొగిలి అనుకుంటాడు గదా! ఈ ఫారినర్స్‌ని పంపింది జయరాజ్ అని వ్యక్తి అని ఆ భవిష్యత్ శక్తి చెప్తుంది. భవిష్యత్ శక్తి మొగిలిని ఎంతవరకు ఈ గూడాన్ని కాపాడుకుంటూ రావాలో అంతవరకు కనికట్టు విద్యలు పెట్టి బతుకుతాడు. 4 దిక్కుల అష్టదిగ్బంధనానికి ఉన్నట్టి మూలాధార చక్రం 4 దిక్కులైనట్టి 4 దిశలని పాకే విధంగా అష్టదిగ్బంధనం చేస్తాడు. ప్రాంతానికి ఏం కాకుండా కొండగూడెంలో అందరూ హాయిగా ఉండడానికి తాను కావలసినంత శక్తిని ధారపోస్తాడు. దాంతోటి అమ్మవారు అతన్ని ప్రసన్నం చేసుకుని ఎందుకు తను అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలో అమ్మవారు ప్రత్యక్షమై మొగిలికి భవిష్యత్ జ్ఞాన శక్తులు కొన్ని ప్రసాదిస్తుంది. దాంతోటి అనే అదే కోయదొరని చూసి జాంబవంతుణ్ణి ఎదురవుతాడు. అడవిలలో వెళ్తూ ఉండగా జాంబవంతుడు ఎదురై మొగిలిని కోయదొర ప్రశ్నిస్తాడు. ఏ ఊరు నీది, ఎక్కడిది అని అడుగుతాడు. నాది ఇది అని పలానా అంటుంది. దాంతోటి అతనుకున్న శక్తితోటి అతను జాంబవంతుడని డైరెక్ట్‌గా మాట్లాడతాడు. జాంబవంతుడు నాతోటి ఎందుకు ఇలా కనిపించాడని మొగిలి అడిగితే, నీకు ఎన్నో విద్యలు తెలుసు, అందుకే నిన్ను కలిశాను. నీతోటి నేను చేయాల్సింది చాలా ఉందని చెప్తాడు జాంబవంతుడు. జాంబవంతుడు వచ్చిన పని అతనికి తన గూడెంలో మల్లయుద్ధం నేర్పే ప్రక్రియల గురించి చెప్పడానికి వస్తాడు. అలా వచ్చి నేర్పించి అక్కడి నుంచి జాంబవంతుడు కూడా వెళ్ళిపోతాడు. అయితే మొగిలికి ఏం తెలుసుకుంటాడంటే, తను నేర్చుకున్న విద్యను ఎవరికైనా నేర్పాలని తన కొడుకైనట్టి సుచిత్రుడికి నేర్పుతాడు. సుచిత్రుడు అనే పేరు ఎలా పెడతాడంటే, సుచిత్రుడు అనే వ్యక్తి తనకు నచ్చిన దైవికాలలో ఒక పేరుగా పిలుచుకునే సుచిత్ర అనే అమ్మవారి పేరుని సుచిత్రుడికి పెడతాడు. ఈ విధంగా అతన్ని ఆ విద్యలన్నీ నేర్పి తాను అంతర్గతం అవ్వాలని చేస్తాడు. గిట్లా జరుగుతుంది. మన వంశాన్ని మూలికల మనకున్నటి కోయగూడెంలో ఉన్నటి శక్తులని వనదేవతలని మనం ఆరాధించుకుంటూ వచ్చామని సుచిత్రుడికి చెప్పి తను అంతర్గతమై అంతరించిపోతాడు, అంటే చనిపోతాడు. తర్వాత సుచిత్రుడు గొప్ప వైజ్ఞానిక శాస్త్రాన్ని గురించి అవపోసన పడతాడు. అనేకమైన టెక్నాలజీని గురించి తెలుసుకోవడానికి తాను సిటీలకు టౌన్లకు తిరుగుతాడు. అలా ఎన్నో విషయాలు సేకరిస్తాడు. తాను కూడా ఒక గొప్ప మాంత్రికుడు ఎదుగుతాడు. కొండగూడెంలో ఉన్న కొండదేవర అమ్మాయి నటి మాంకాళిని పూజిస్తూ బతుకుతాడు. ఈ విధంగా ఈ స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైతే ఆ సుచిత్రుడు పుట్టాక మొగిలి చనిపోవడం జరుగుతుంది. ఏ విధంగా జరిగిందనే దాని గురించి, కోయగూడెం గురించి, కోయ నేపథ్యంలో జరిగిన సందర్భాల గురించి, వాళ్ళకు కనపడుతున్న అప్పుడప్పుడు దేవతల దర్శనాల గురించి ఈ ఆడియో నవల ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ ఆడియో నవల నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.